ఎవరు కరెక్ట్ గా యాప్ట్ అయ్యారు? ఇద్దరు బాగున్నారు, ఇద్దరు బాగా యాక్టింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో డైలాగ్స్ బాగా పాపులర్ ఉంటాయి కదా, ఈ సినిమాలో డైలాగ్స్ ఈ సినిమాలో అది ఇచ్చి పడేసే ఆ డైలాగ్ చాలా బాగుంది. ఇరగదీసే గోత్రం ఇచ్చి పడేసే లక్ష్యం, చాలా బాగుంది డైలాగ్. ఈ సినిమాకి గోత్రం చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం, గోత్రం అంటే ఫ్యాన్స్ కి పీస్ఫుల్నా? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మేనేజ్ వద్దులేండి, మనకి రాదు. ఆయన ఎక్కడ మనం ఎక్కడ. ఓకే, మీరు గబ్బర్ సింగ్ చూసారు, ఉస్తాద్ ఎలా అనిపించారు? రెండు ప్లేయర్ వాళ్ళు వచ్చింది, రెండు బాగున్నాయి, నో కంపారిజన్. చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన యాక్టింగ్ ఎప్పుడు బాగుంటది. అడగండి, నన్ను చెప్తారు. ఓజీతో ఎరగదీస్తే 2026 వాళ్ళ అన్న మనశంకర వరప్రసాద్ రికార్డ్ క్రియేట్ చేస్తే అన్న రికార్డ్ ని తమ్ముడు ఇప్పుడు చెరిపేస్తారా అన్న ఇది కనపడుతోంది. యాక్షన్ అట్లా లెవెల్ చేశారు. చిరంజీవి పాటలు కూడా కొన్ని వాన వాన ఇన్ని చాలా ఉన్నాయి చేశాడు. అవన్నీ కూడా అన్ని చెప్పకూడదు. ప్రతిదీ కూడా హరీష్ శంకర్ ప్రాణం పెట్టి తీశాడు సినిమా. సంగీత దర్శకులు అయితే తమ్మన్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్. ఇద్దరిది మనం ఎక్కడ విడదీయాల్సిన అవసరం లేదు. ఇద్దరు నెక్స్ట్ లెవెల్ సినిమా చూపించారు. ఎవరు మేడం సినిమా చూడటం చేతగాని వాళ్ళకి రెగ్యులర్ స్టోరీ. సినిమా అంటే రెండు ఫైట్లు, ఏదో ఒక రేప్ సీను, ఏదో ఆడపిల్లల్ని రొమాన్స్, ఈ కాదు. ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఇవన్నీ కావాలి. -°C లో మన దేశం కోసం పనిచేసే సైనికుల గురించి చెప్పారు. ఉగ్రవాదులు దేశంలో చొరబడి ఏం చేస్తున్నారో చెప్పారు. హిందూ ముస్లింల ఎలా రచ్చగొడుతున్నారు రాజకీయ నాయకులు చెప్పారు. దానికి పరిష్కారం కూడా చెప్పాడు. అంటే స్వచ్ఛమైన పాలన అందించాలి తప్పితే ఇదేదో దీంట్లో ఏమి లేదు పాత కథ అనుకోవడానికి కాదు. సినిమా చూస్తే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఏంటి అంటే. ఇప్పుడు ముందు రివ్యూ ఇచ్చినాడు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ మాత్రమే ఉన్నాయి, స్టోరీ చాలా తక్కువ ఉంది, ఓల్డ్ స్టోరీనే మళ్ళీ రీక్రియేట్ చేశారు. చెప్పేవాళ్ళు అనేవాళ్ళు అంటూ ఉంటారు మేడం, ఏమి కాదు. చెప్పే కదా, గాజు గ్లాసు పగిలే కొద్ది పొద్దునెక్కింది, గాజు పగిలేంత వరకు పొద్దునెక్కింది. దాని విలువేందో దీంట్లో చూపించాడు. విలన్ కి పార్టీ పనికి ఈ పవన్ కి మధ్య డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి, అది చూపించాడు. అభిమానుల్ని నెక్స్ట్ లెవెల్ లో ఆయన ఆదరించాడు. కాబట్టి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు 2025 నేను చెప్తాను కదా, ఓజీ ఎలా అయితే సెన్సేషన్ క్రియేట్ చేశాడు అంతకు మించి నటన దీంట్లో 12 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్, ఇద్దరు అటు డైరెక్షన్ లెవెల్స్ పెరిగినాయి, ఇటు పవన్ కళ్యాణ్ రేంజ్ పెరిగింది. ముఖ్యంగా చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర అబ్బాయి ఎవరో తెలియదు కానండి, ఆ కుర్రాడు మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశాడండి. అద్భుతమైన సినిమా చూసాం. సో అంటే చూసుకుంటే ఇక్కడికి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా సార్, సో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అంటారు? ఇక్కడ రాశి కన్నా కొంత పాత్ర, దాని ఏంటి పరిస్థితి అనేది మంచి డైలాగులు ఉన్నాయి. అంతకు మించి శ్రీలీలకి దీనికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నాయి, చాలా బాగుంది. సో అంటే ఓన్లీ ఫర్ రాజకీయ పరంగా ఆయనకి దానికి సంబంధించిన డైలాగ్స్ ఎలివేషన్స్ ఉన్నాయి, ఆ కథ పరంగా ఓల్డ్ కథే మళ్ళీ తీసుకొచ్చారు. ఓన్లీ ఫర్ ఎలివేషన్ డైలాగ్స్ కోసమే హరీష్ శంకర్ గారు ఇంత కాన్సన్ట్రేషన్ చేశారు అంటున్నారు. లేదు, ఎలివేషన్ కోసం 12 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఎలివేషన్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్ చాలా చేంజ్ వచ్చింది. కానీ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ప్రజల కోసం ఏమి చేయాలి, అడవుల్ని మొక్కని ఎట్లా పరిరక్షించాలి, ప్రజల కోసం ఎలా సేవ చేయాలి, ఈ దేశాన్ని ఎలా రక్షించాలి, అది ముఖ్యం. కాబట్టి హరీష్ శంకర్ పాత్రను చాలా నెక్స్ట్ లెవెల్ లో తీసుకొచ్చాడు. 2 గంటల 40 నిమిషాల్లో ఎప్పుడు ఏమవుతుందో కూడా ఎవరికి తెలియకుండా ట్విస్ట్లు తీసుకొచ్చి చాలా చక్కగా తీశాడు మా సినిమా. అద్భుతమైన సినిమా. ఎలా ఉంది స్టోరీ? స్టోరీ బాగానే ఉంది, కొంచెం కొత్తదనం అనిపించింది. కామెడీ ఉంది, పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఓకే, కామెడీ. డిఎస్పీ సాంగ్ ఎలా ఉన్నాయి? బాగుంది, 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 బాగుంది. నేను ప్రధానంగా ఏ సినిమా కూడా నేను ఫస్ట్ షో చూడను, ఈరోజు చూశాను. చూసి ఈ విషయం చెప్పడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వచ్చాను, చూసి ఛాలెంజ్ చేయడానికి వచ్చాను. హరిశంకర్ డైరెక్షన్ లో చాలా ఇయర్స్ తర్వాత సినిమా వచ్చింది కదా, ఇప్పుడు ఎలా ఉంది సినిమా? బాగుంది. అప్పుడు గబ్బర్ సింగ్ కూడా వీళ్ళ ఇద్దరి కాంబినేషన్, అది బాగుంది, ఇది బాగుంది, మంచిగా. ఇందులో మాత్రం పవన్ కళ్యాణ్ డ్రెస్ స్టైల్ నాకు బాగా నచ్చింది. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? డీజే బాగుంది, బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్? ఆ ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు. ఇందులో ఏమైనా రాజకీయంలో ఇన్వాల్వ్ ఉందా స్టోరీ? రాజకీయం జనరల్ కామన్ గా తీసారు, కానీ రాజకీయంగా ఒకరిని ఉద్దేశించి అన్నది ఏం లేదు, కామన్ గా తీయాల్సిన సందర్భంగా తీసేశారు. ఓకేనా? కానీ మీరు మాత్రం దీన్ని ప్రమోట్ చేయండి మిత్రులు, ఎందుకంటే ఇది చాలా అవసరం మనకు, భవిష్యత్తు ఇది, ఈ విషయం మనకు చాలా అవసరం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. గబ్బర్ సింగ్ మూవీ చూశారు కదా, దానికి మించి ఉంది ఉస్తాద్ భగత్ సింగ్. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా చూడరా, సూపర్ డూపర్ ఇట్టురా, వేరే లెవెల్ అసలు యాక్టింగ్. అసలు పవన్ కళ్యాణ్ గారు
చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ లుకింగ్ గానీ, శీలా గారు దేక్లేంగే చాలా సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఇందులో ఒక చాలా బాధ విషయం ఏంటంటే శ్రీల చనిపోతుంది, అదో కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ మన డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. నెక్స్ట్ సీఎం అయినా పిఎం అయినా మన ఫ్యాన్స్ కోసం మూవీ తీస్తాడు. రాజకీయ పరంగా కాదు, ఒక ఫ్యాన్స్ పరంగా వేరే లెవెల్. పిఎం అయినా కూడా సినిమాలు తీస్తారు. ఇందులో ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ సాంగ్స్ తో ఉన్నాయి, డాన్స్ స్టెప్స్, లుకింగ్ అయితే వేరే లెవెల్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. మీరు సర్దార్ గబ్బర్ సింగ్ చూసుంటారు కదా, దానికి మించి ఉంది సినిమా. మన పవన్ కళ్యాణ్ గారు పోటీ గెటప్ లో వేరే లెవెల్ ఉన్నారు. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ మూవీ. అసలు ఎట్లా అంటే సెంటిమెంట్ ఏడిపించారు అండ్ నవ్వించారు. కామెడీ అండ్ స్టోరీ, డైలాగ్స్, లుకింగ్, మ్యూజిక్ అన్ని అదిరిపోయినాయి. ఈ సంక్రాంతి పండుగ బెస్ట్ మూవీ అంటే ఉస్తాద్ భగత్ సింగ్. రాసి పెట్టుకోండి. ఇప్పుడు ట్రోల్ చేయండి రా బాబు, మూవీ బాగాలేదంటే. అరే కాదనెత్తి చెప్తున్నాను, కాదనెత్తి సూపర్ డూపర్ హిట్ ఉస్తాద్ భగత్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్ కి మించే ఉస్తాద్ భగత్ సింగ్. సంక్రాంతి అరే చెప్పాలి కదా, మర్చిపోయినా. అరే అన్న సారీ మర్చిపోయినా, ఉగాది వేసుకోరేనా సారీ. ట్రోల్ చేయకపోరు ప్లీజ్, ట్రోల్ చేయకండి. ఉగాది మర్చిపోయినా. అరే ఉగాది శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.